పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. ఈనాటి సాహిత్య ప్రసంగం జాస్వా కవిత్వంలో తాత్విక చింతన అనే అంశం మీద మాట్లాడడానికి మన మధ్యలో కిల్లపర్తి జాలినాడు గారు సిద్ధంగా ఉన్నారు. వారు కవి, రచయిత, అలాగే కార్టూనిస్టు, వృత్తిరీత్యా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహించారు. అలాగే అనేక గేయాలు, వ్యాస సంపుటాలు, 2000కు పైగా కార్టూన్లు ప్రచురించారు. ఈనాటి కార్యక్రమంలో మన మధ్యలో ఉన్న మన జాస్వా మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. జాస్వా అనే పేరు వినగానే మనకు మొదటగా గుర్తొచ్చేది గబ్బిలం, ముంతాజ్ మహల్, గిజిగాడు, పిరదౌసి, తరువాత హరిశ్చంద్ర నాటకంలో కాటి కాపరి పద్యాలు. అవి ఇప్పటికీ పల్లెటూరులో వెళ్ళినప్పుడు గొల్ల కాపరి సహితం పాడుకోవడానికి అనుకూలంగా రాశారు. వారి సాహిత్యం మీద, కవిత్వం మీద, అందులో తాత్విక చింతన మీద మాట్లాడడానికి కిల్లపర్తి జాలినాడు గారు సిద్ధంగా ఉన్నారు. సార్, మీకు ఆహ్వానం. గురుభ్యో నమః. ఈనాటి ఈ గంట కవితా సంపుటికి అధ్యక్షత వహించిన మా గారు అధ్యక్షులు, కార్యక్రమ అధ్యక్షులు, అలాగే అందరికీ గురుతుల్యులు, ఇందులో కొంతమంది నారాయణ గారికి, గురువు గారు చక్రవర్తి గారికి అందరికీ నమస్సులు తెలియజేస్తూ చిన్న ప్రయోగం నేను ఈ కార్యక్రమానికి ఒక 4 నిమిషాలు మొత్తం కార్యక్రమానికి ఒక వ్యక్తిగతంగా తీసుకుంటున్నాను. తీసుకోవటం అంటే కార్యక్రమంలో అంతర్భాగమే ఇది. ముందుగా నేను గురుస్థితితో ప్రారంభిస్తాను ఈ కార్యక్రమాన్ని. అందుకు అనుమతించాల్సిందిగా సభని నేను కోరుతూ ఉన్నాను. గురువు చక్రవర్తి తరువుగాదే క్షణకాలమున పద్య సవరణ గావించి మంచి పద్యములు పండించువారు, వ్యాకరణాంశాల వర్తనం దెల్పుచు పద్య విద్యను పంచు పండితుండు. బ్రాహ్మీ ముహూర్తాన పద్య కుసుమములను కర్ణపుటలను చేర్చు కవివరుండు. సభలను సఫలత గావించు సమయంబు చక్కగా నెరుగు సంచాలకుండు. మధుర భాషనంబు మదిమెచ్చు సుగుణంబు నవ్య కవుల సూచి సవ్యసాచి సూండ్రుతంబు బల్కు సోన పరిమళంబు గురువు చక్రవర్తి తరువుగాదే. ఇది నా గురుస్థుతి. ఇప్పుడు నేను సమూహ పద్య కవుల స్థుతి అంటే సుకవిస్థుతి వస్తున్నాను. భావన ప్రియ బృంద పండిత కవులార వందనములు హరిచందనములు. పద్య విద్యలోన పరిణతి సాధించి దినదిన వర్ధన దీప్తులైరి. వచన రచన మీకు పట్టుబడినది గదా, నానీలు హైకూలు నాట్యమాడు. గేయ గజల్ కృతులు కేళిగా రచయించి గురువు మెప్పును పొంది కూర్పులందు. వరహవీల చౌదరి విట్లు వాణిసుతులు బట్టు సాగర రవికాంతల జట్టు గలదు. మాన్య నారాయణ గురు సమానగిరులు
మాన్య నారాయణ గురు సమాన గిరులు కలరు కవితావధూటికి కాన్కలిచ్చు. సుకవి స్తుతి తర్వాత మహాకవి జోషువా స్తుతి తర్వాత నా ప్రసంగం ప్రారంభిస్తాను. అంటరానితనంబు కంటబడని జబ్బు, అంటరానితనంబు కంటపడని జబ్బు గబ్బు తీరును దెల్పు గబ్బిలమ్ము, కనకమ్ము నాశించి గాసిల్లగా చెప్పే మోసపోయిన ఫిరదౌసి కథను, మొగల సామ్రాజ్యంపు ముంతాజు వర్ణించి రాజసంబైన ముంటాజ మహలు కాందిసీకుడు పుర్రె కథన సంభాషణల్, కొత్త లోకము దిల్పు కొత్త కథలు కలిపే నేతాజీ బాపూజీ గవనమందు, క్రీస్తు చరితను లిఖించి కీర్తి నొందే బళిర జోషువా తాపసి పాళిక దిపి పద్మభూషణుడై నిల్చే భారతమున, పద్మభూషణుడై నిల్చే భారతమున. ఇప్పుడు జోషువా గురించి నేను ప్రసంగించడం ఇక్కడ హనుమంతుడు ముందు కుప్పిగంతులు వేసినట్టే ఉంటుంది. ఎందుకంటే ఇందులో జోషువాని జీర్ణించుకున్న వాళ్ళు, జోషువానే కవిత్వంగా జీవించిన వాళ్ళు, జోషువా కవిత్వమే అర్హం తలిచిన వాళ్ళు, జోషువా పైనే పరిశోధన చేసిన వారు ఈ సమూహంలో ఉన్నారు. కాబట్టి నేను చెప్పిన ఉదహరించిన పద్యాలు మీరు ఊహించినవి కావచ్చు, కాకపోవచ్చు. కొన్ని పద్యాలు అందులోనివి కాకతలీయంగా ఉండొచ్చు, కొన్ని ఇంతకు ముందు పరిచయం కాని పద్యాలు కావచ్చు. వారి తాత్వికతని అంచనా వేయటానికి నేను ఒక సామాన్య పాఠకుడిని, చదువరిని, భాష పట్ల ఆసక్తి కలవాడిని. కాబట్టి నేను అనుభవించిన నా స్పందనను, పద్యాలను మన సమూహంలో తెలుపు చేసుకోవడానికి భావన ప్రియ బృందం ముందుగా నాకు ఒక గొప్ప సందర్భం ఇచ్చిందని వినమ్రంగా నేను తెలియజేసుకుంటున్నాను. జోషువా దార్శనికతని మనం తరచాలి అని అంటే, జోషువా గారి హృదయాన్ని పట్టుకోవడం అని అంటే, జోషువా గారి గాఢతను కొలవాలి అని అంటే, మనకు ఆంధ్ర సంస్కృత సాహిత్యాల పరిశీలన పరిధి ముందు అవసరం అవుతాయి. తెలుగు భాషకు ఒక కొత్త పద్య శిల్పాన్ని పరిచయం చేసిన వారు జోషువా. అసలు నాకు తెలిసినంత వరకు అభ్యుదయ భావాన్ని పద్యంలోని చెప్పిన ఏకైక కవి జోషువా. వారు పద్యాన్ని దేనికి వాడాలి అనే, వారు దేనికి వాడకూడదు అనే దాని మీద ఖచ్చితమైన అభిప్రాయం కలిగి వారి కవిత్వంలో వారు చెప్పదలుచుకున్న అంశాలన్నింటి నిండా దాన్ని వారు సమకూర్చారు. ప్రధానంగా జోషువా తాత్వికతకు ప్రధానంగా 3 అంశాలు ప్రధానంగా మొత్తం కవిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే, సింహభాగం ఆయన ఎక్కువ విషాదాన్ని అనుభవించాడు. ఆ విషాద అంశాలని కవిత్వంలో ఏ సందర్భంలో కనిపించినా అక్కడ దాన్ని ప్రతిక్షేపించేవారు. తర్వాత ఆయనకి గాంధీ మహాత్ముడు అంటే ఎనలేని భక్తి. ఏ సందర్భం వచ్చినా అతడు గాంధీజీని అక్కడ ప్రస్తావన చేయని ఖండిక లేదు. అలాగే బుద్ధుడంటే అతడికి మహాభక్తి. ఆ బుద్ధ భగవాను గురించి ఆయన తడవని సందర్భాలు లేవు. ఇవి కాక అతడు మహాదేశభక్తుడు, అన్నింటికీ మించి విశ్వనరుడు. ఈ విశ్వనరుణ్ణి మనం ప్రతిక్షేపించడానికి నా పరిశీలన కానీ, నా పట్టణ కానీ ఆ మహాసముద్రం దగ్గర, మహాసాగరం దగ్గర చాలదు. ఆయన కొన్ని పద్యాలలో జోషువా చేసిన వ్యాఖ్యలని ఉదహరించే నెపంతో కొన్ని పద్యాలను మీ ముందు చదివే గొప్ప సందర్భంగా ఈ శీర్షికను నేను భావిస్తూ, ఈ పెద్దలందరూ వీటిని నా తలపులను ఆశీర్వదిస్తారని తలుస్తూ నేను ప్రారంభిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు ఇందులో హవేల జోషువాని చాలా బాగా జీర్ణం చేసుకున్న వ్యక్తి. తను ఏ పద్యాన్ని సూచించినా తడవకుండా మనకి ఉదహరించగలిగిన ఒక దీశాలిత్వం కలిగిన. అలాగే ఇంకా చాలా మంది మిత్రులు ఇందులో ఈ సాహిత్యాన్ని బాగా పఠించారు. కాబట్టి నేను చెప్పినవి సుపరిచితాలు, కొన్ని అపరిచితాలు, కొన్ని సమపరిచితాలుగా ఉండే అంశాలుగా ఉంటాయి. జోషువా గారు ఎక్కువ భాగం తన దైనందిన జీవితంలోని ఎదుర్కొన్న అస్పృశ్యత గబ్బిలం కావ్యంగా మనల్ని
ఆవిష్కరించిందని, గబ్బిలంలో వారు దాన్ని ఆవిష్కరించారని తెలుసు. కాబట్టి పరిచితమైన గబ్బిల పద్యాలు ఏవి నేను ఉదాహరించకుండా వారు ఇచ్చిన ఒక పద్యంలో ఒక ప్రకటనని ఉదాహరిస్తూ గబ్బిలంలో ఒక పద్యాన్ని మాత్రమే నేను తీసుకుంటున్నాను. ఎక్కువ గబ్బిలంలో పద్యాలు అందరికీ సుపరిచితాలు కాబట్టి. ఔషధంబు లేని యస్పృశ్యతాజాడ్య మందభాగ్యునన్ను మరచిపోయే అని ఆయన ఒక ప్రకటన ఇచ్చాడు. ఔషధంబు లేని యస్పృశ్యతాజాడ్య మందభాగ్యునన్ను మరచిపోయే. అసలు మందే లేని ఒక వ్యాధి అయిన ఒకటి ఉన్నట్టంటే అది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అస్పృశ్యత. ఇది అందుకే అతడు మరొక పద్యంలో కూడా గగన గంగ కూడా దాన్ని కడగలేదు అని, నా నెత్తి మీద పులిమిన పాప పంకిలమని ఆయన వాపోతాడు. అతని గాఢత, అతని అతను ఏదైతే లోపల నుంచి వచ్చిన ఒక చింతన, ఆ అస్పృశ్యత పైన ఆయనకున్న ఒక గాఢమైన ఆ కాలం నాటు అతడు శిక్షించబడిన సమాజం ఆయన్ని ఏ రకంగా తనను కింద చూపు చిన్న చూపు చూసిందో దాని జాషువా పద్యాల్లోనే తమ భావాన్ని వెల్లడిస్తూ, ఇలాంటి పెద్ద భారతదేశంలో నేను ఇలాంటి కుటుంబంలో పుట్టానన్న భావనని వారు ప్రతిక్షేపించడానికి పద్యాన్ని ఒక కాలుతున్న ఇనప గుండెను పట్టుకుంటే ఎంత వేడిగా ఉంటాయో జాషువా గారి పద్యాలు అంత వేడిగా ఉంటాయి. అందువలనే ఆయన మరొక గొప్ప శీర్ష పద్యాన్ని ఉదాహరించాడు. దాన్ని ఆయన ఏమన్నాడంటే, పుట్టరాని చోట పుట్టుకథన ఏం జరుగుతుందో దీన్ని అతను మనసులో పెట్టుకొని, అస్పృశ్యతను మనసులో పెట్టుకొని ఎంతో మహాపండితుడయ్యి సాహిత్యాన్ని, ఉభయ భాషా ప్రవీణత్వాన్ని అధ్యయనం చేసుకుని ఆనాటి కవులకి సమకాలీనులకి ధీటుగా పద్య శిల్ప నిర్మాణాన్ని, దాని రహస్యాన్ని తెలిసిన జాషువా గారు వాపోయే ఒక సందర్భం పుట్టరాని చోట పుట్టుకథన. దానికి వారిచ్చిన ఉదాహరణలు కవిలోకంలో ఒక శూన్యంలో ఒక గొప్ప చిత్రాన్ని, ఒక గొప్ప శిల్పాన్ని సృష్టించడానికి ఒక పాఠంలాగా నాకు అనిపించింది ఈ పద్యంలో. ఎందుకంటే అడవిగాచినవి నెల అన్నది మనకు సుప్రసిద్ధమైన ఒక సామెత. జాషువా ఈ ఉదాహరణను ఈ పద్యంలో పేర్కొనడంతో పాటు ఆయన ఊరుకోలేదు, మరొక 3 ఉదాహరణలను కూడా ఆయన పేర్కొన్నాడు. ఇది ఈ శీర్షపద్యం చూసినప్పుడు నాకేమనిపిస్తుందనంటే, మన ప్రపంచ బదులు గుర్తొస్తుంటది అనమాట. ఒక సిద్ధాంతానికి ఒక 4 సమానమైన ఉదాహరణలు తీసుకురావడం ఎంత కష్టం. చక్రవర్తి గారు మాకు ఈ ప్రపంచ బదులు పాఠం చెప్పినప్పుడు ఆయన చెప్పడం జరిగింది. ఈ ఉదాహరణ కల్పన అనేది ఒక ప్రక్క ఉంటే, భాషలో దానికి అమృతం పోసి మరంద భాషగా మార్చి మనకి అందించడంలోని జాషువా చేసిన ఈ పద్య శిల్పాన్ని మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెను పుట్టరాని చోట పుట్టుకథన. దీనికి ఆయన ఇచ్చిన ఉదాహరణలు ఏమిటై ఉంటాయి. ఎంత కోయిల పాట హృదయయ్యనో గదా చిక్కు చీకటి వనసీమలందు. వనాల్లో కోయిల పాడితే ఎవరు వింటారు? అది వృధా. ఎన్ని వెన్నెల వాగులింకిపోయెను గదా కటికి కొండల మీద మిటకరించి. మనం సాధారణంగా వెన్నెల అంటాం, లేకపోతే చంద్రుడు అంటాం, పున్నమి అంటాం. కానీ జాషువా భావచిత్రాలు చాలా గొప్పవి. వెన్నెల వాగు అన్నాడు ఆయన. అదేదో మనం పారించినట్లున్న మా వెన్నెల వాగు ఏదో ఒక కవితా సంపుటిగా అనుకుంటున్నాను, సరిగ్గా గుర్తులేదు. ఎన్ని వెన్నెల వాగులింకిపోయెను కదా కటిక కొండల మీద మిటకరించి. ఎన్ని కస్తూరి జింకలీడేరెనో కదా మురికి తిన్నెల మీద పరిమళించి. అడవిగాచిన వెన్నెలే కాదు, కస్తూరి జింక వాసనకి ప్రసిద్ధి. అది మురికి తిన్నెల మీదే, అది పాపం అటు ఇటు దొర్లిందే కానీ దాని వాసన రాజస్థానాలకి అది చేరలేదు. ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యను కదా పండిన వెదుర జంపములలోన. ఆ వెదురు పొదల్లోని ఎన్నో ముత్యపురాళ్ళు పడి మొక్కలై చిరిగిపోయాయి. ఏ కంఠహారంలోనికి అవి రాలేదు. అక్కడే అడవిలోనే బ్రద్దలైపోయింది వాటి బ్రతుకు. ఎంత గంధవహనము, ఎంత తంగెటి జున్ను, ఎంత రత్నకాంతి, ఎంత శాంతి ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెను. ప్రకృతి గర్భంలో ఎంత గొప్ప గొప్ప సొగసుంది. అది ఎవరికీ చేరకుండా
ఎవరికి దారిలోనికి రాకుండా, ఎవరి కంటపడకుండా, ఎవరి హృదయాన్ని చేరకుండా, పుట్టరా అని చోట పుట్టుకతన ఇవన్నీ వ్యర్థమైపోయినాయి అని మనస్సులో ఒక బాధ, ఒక ధ్వనిని ఉంచుకొని జాషువా గారు ఈ వాక్యాన్ని మనకి సమర్పిస్తారు. ఆయన తాత్వికతలో ఎక్కువ విషాదం అధిక భాగం చోటు చేసుకుంటూ ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు ఆ విషాదం మీద ఆయన పద్యాలని ఒకసారి మనకి చెప్పి ఆ పద్యాలతో మనల్ని ప్రశ్నింపజేస్తాడు. జాషువా గారి పద్యాలన్నింటినీ మనం ప్రాథమికంగా గమనిస్తే మానవతావాదం అనే న్యాయవాది ముందు పద్యాలతో ప్రశ్నించినట్లుగా కనబడుతూ ఉంటాయి. ప్రతి పద్యంలో ఏదో ఒక ప్రశ్న, ఏదో ఒక ఆలోచింపజేసే శక్తి, ఏదో ఒక ధార్మికత, తాత్వికత, న్యాయం, అన్యాయం, జరుగుతున్న పరిణామాలు. ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సరిపడిన కవిత్వాన్ని వ్రాశారు. చాలా చిత్రంగా కొన్ని పద్యాలను గమనించినట్టయితే చాలా చిత్రంగా నాకు అనిపిస్తూ ఉంటాయి. ఆయన ఫిరదౌసీ కావ్యంలో ఈ మసీదుల తర్వాత ఏమవుతాయో అన్నాడు. ఎంత కాల్పనికత! అతను మన భారతదేశం నుంచి ఆస్తిలా పట్టుకొని అక్కడ మసీదులు అవన్నీ కట్టుకున్నాడు, సమాధులు, భవనాలన్నీ కట్టుకున్నాడు. ఈనాటి మసీదుల తర్వాత ఏమవుతాయో అని అంటాడు ఆయన. అంటే ఎప్పుడు కాలంలో కాలచక్రంలోని ఏదో ఒకటి మీదకు వెళ్తూ ఏదో ఒకటి కిందకి వెళ్తున్న ఒక కాలభ్రమణంలో చరిత్ర లేఖనాన్ని ఆయన స్పృశిస్తూ ఉంటాడనమాట. ఇది జాషువా గారు ఉదాహరణ తత్వాన్ని మనం అర్థం చేసుకోవడం. ఎందుకంటే ప్రాథమికంగా జాషువా గారిలో ఉపన్యాసకుడు కన్నా అత్యధికంగా ఉపాధ్యాయుడు నాకు దర్శనమిస్తాడు. ఉపాధ్యాయుడు దర్శనం ఇవ్వడం చేత ఏ ఉదాహరణ కావాలి, ఎంత పరిణామంలో కావాలి, ఎంత వాడిగా కావాలి అనే శక్తి, ఆ పరిణామాన్ని జాషువా గారు కొలిచినంత బాగా బహుశా తెలుగు పద్య కవిత్వంలో ఆధునిక కాలంలో ఎవరు అంత బాగా కొలిచి ఉండరు. చరిత్రని జాషువా గారు తమ మొత్తం సాహిత్యంలో స్పృశిస్తారు. అలాగే కాల్పనిక కథల్లో కవిత్వాన్ని సృష్టించడం కూడా జాషువా గారి యొక్క మరొక గొప్ప నైపుణ్యం, మరొక గొప్ప ప్రత్యేకత. ఇలా మనం జాషువా గారి ప్రత్యేకతలు కొన్ని చెప్పుకోకపోతే, శరనటంచు పరుగులెత్తుచు వచ్చున ఆత్తలోక ఋతమున ఆదరించ భోన హితముగోరు కళాశక్తి స్వార్థ జడది నోరవైచినారు అన్నాడు. అసలు ఈ కళ ఎందుకు పుట్టింది? కళలంటే లలిత కళల్లో 6 ఉన్నాయి, అందులో సాహిత్యం కూడా ఒకటి. ఈ కళ దేనికోసం పుట్టింది? ఈ విశ్వానికి సాహిత్యం సేవ చెయ్యాలనేది కదా మన వాళ్ళు. కావ్యం విశ్వశ్రేయం అన్నారు. ఈ విశ్వశ్రేయం అని తెలుగు కవులు ఏం చేశారయ్యా? తెలుగు కవులు చేసిందేంటి? కవిత్వాన్ని ఎటువైపు మళ్ళించారు, దారిని ఎటువైపు మళ్ళించారు. ఇది తప్పు కదా. కవిత్వం ఏం చెయ్యాలో అది చేయలేదు, కవిత్వం ఏం చేయకూడదు దానికోసం కవిత్వాన్ని దారి మళ్ళించారు అనే ఈ సందర్భంలో జాషువా గారు చెప్పిన ఈ పద్యాన్ని మనకి ఆలోచింపజేస్తుంది అనమాట. అంటే కవిత్వం ఏమిటి మనం రాయాలనే ఒక దిశానిర్దేశాన్ని మనకి ఇచ్చినట్లుగా ఉంటుంది. ప్రభువుల పెండ్లి పేరంటాలు వర్ణించు కాలంబు పెక్కేండ్లు ఖర్చు పెట్టి, రాజులతో ఒక పెళ్లిళ్ళు వర్ణించడానికి కవిత్వం పుట్టిందా? విరహ వేదనమేను మరచి మూర్ఛలు పోవు రాణి వాసంబును రచ్చకీడ్చి. ఆ రచ్చకీడ్చి అనే పదాన్ని ఏదో కీచకుడు ఏదో ఎవరినో ద్రౌపదిని వీడ్చేసినట్టు, లేకపోతే దుర్యోధనుడు దుశ్శాసనుడు ఏదో ద్రౌపదిని వీడ్చేసినట్టు ఒక అవమానాన్ని, కాస్త అసలు ఎంత అవమానం అది! రహస్య జీవితాన్ని రచ్చకీడ్చడం అనేది. ఇదే వాళ్ళు చేసే అంగాంగ వర్ణన చేసి కాలానంతా కవులందరూ వృధా పుచ్చారు కదా. మూడో చరణం అదే ఉంది. అంగవర్ణన వ్యసనంబు రెట్టింప యువత జీవిత కోటి కుచ్చులొడ్డి. యువతకి ఆ అంగాంగవర్ణ సౌందర్యంతో ఉచ్చులొడ్డి ఇటువైపు దించారు. 18 మార్లు పాడిన శ్రీరాము చరితంబు రెక్కి తిరుగు పాడి. అంటే ఇక్కడ శ్రీరామని కాదు, భక్తి భావననే పదే మనం ఆలపించాం. అంటే రాజుల చరిత్రలు, భక్తి భావాలు, శృంగారాలు, వీటి కోసమే మనం ఈ కవిత్వం అంతా కాలమంతా దారపోసామా? శరనటంచు పరుగులెత్తుచు వచ్చున అర్థలోక ఋతమున ఆదరించి
భువనహితము గోరు కళాశక్తి స్వార్థమున జడది నోరవైచినారు. స్వార్థం అనే ఒక సముద్రంలో జడదిలో మొత్తం ఈ కళాశక్తిని ఊరవేశారట. ఊరవేసేసి ఉప్పు వేసేసి దాన్ని ఏం చేశారంటే అందులోనే పడేశారనమాట. కళాశక్తి అనేది గొప్పది. అది విశ్వమానవ సభ్రతత్వాన్ని కోరుతుంది. అది అంతేగాని ఎవరినో వర్ణించడానికి, ఎవరినో పెద్దవాళ్ళు చేయడానికి, ఎవరి రాజ్యాలను తీసుకోవడానికి, రాజ్యరమను పండించుకోవడానికి కాదని కవిత్వం యొక్క దిశానిర్దేశం చేయడానికి జాషువా గారు చాలా బలమైన ప్రేరకంగా తమ తాత్వికత అనే ఈ పద్యంలో వ్యక్తపరుస్తారన్నమాట. ఇలా అన్నింటికన్నా జాషువా గారి తాత్విక చింతనకి చాలా వరకు ఫిరదౌసి ఒక ఉదాహరణ కావ్యంగా నిలుస్తూ ఉంటది. అక్కడ జాషువా గారు చెప్పవలసిన భావానికి ఎక్కువ వేదిక ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంటది. ఫిరదౌసిలో ప్రధానంగా కవి గురించి అసలైన స్వరూప స్వభావాలని ఫిరదౌసిలో మనం దర్శిస్తాం. విచ్చయము అనే ఒక ఖండికలో రాజు గురించి కవి గురించి చెప్పిన పోలికలు సుప్రసిద్ధమైనప్పటికీ కవి గురించి మనం తెలుసుకోవాలి అంటే ఫిరదౌసిలో కవి యొక్క ప్రతినతో కవి ఏం చేయగలుగుతాడు అనే దాని మీద రాజుతో చెప్పిస్తాడనమాట జాషువా. అలాగే సిరి నిజంగా వట్టి టక్కరిది సుమ్మి ఇది జాషువా గారి స్టేట్మెంట్. డబ్బు చాలా టక్కరది, అది మోసగత్తె, అది ఎవరిని నమ్మదు అని ఆయన చెప్పడానికి ఉదాహరణ ఇచ్చాడనమాట. హిందువుల దౌర్బలమునాశ్రయించి బ్రతుకు ద్రవ్య సంపద తురకబూదవును జేరే కాపురం ఉండెనతని ఖడ్గమున వలచి సిరి నిజంబుగా వట్టి టక్కరెది సుమ్మి. అంటే ఎవడు కత్తి చూపిస్తే వాడితో వెళ్ళిపోవడమేనా పని? ఎవడు దౌర్జన్యం చేస్తే వాడితోనే తిరుగుతావు? ఎవడు బలవంతుడైతే వాడితోనే వెళ్ళిపోతావా? నిజంగా సిరి నీకేమైనా బుద్ధి ఉందా? నువ్వు నిజంగా టక్కరదానివి కదా. ఇది ఎక్కడో కాసుల పురుషోత్తమ కవి శ్రీదేవిని భూదేవిని వర్ణించి చెప్పినట్లుగా ఒక రకమైన ఇది నిందార్థంతో చెప్పినట్టుగా కనిపించిన బలమున్నవాడిదే రాజ్యం కదా అనే ఒక ధ్వనితో ఈ భావనను జాషువా గారు మనకు ఆవిష్కరిస్తారు. సిరి బట్టి టక్కరది కదా, మనం అనుకుంటాం కానీ బలం ఉన్నోడి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళిపోతుంది, అందరం గడిస్తాం కానీ ఎప్పుడైనా ధరలు ఫాలో అయిపోద్ది కదా అని అంటాడు కదా కవి. కాబట్టి బాగా గడించిన వాడు సముద్ర రాజు పాలైపోయే సందర్భాలు ఉంటాయి. అలాంటి సిరి టక్కరది అని మనం అత్యాశతో గడించడం అనేది కూడా ఒక రకమైన వ్యర్థం అని కూడా ప్రాథమిక భావన ఇందులో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే జాషువా గారు చెండ తరుడైన విధి లంచగొండిగాదే అని అంటాడు. చెండ తరుడైన విధి లంచగొండిగాడే. నిజంగా లంచగొండి కాదు ఆయన. నిజంగా ఒకవేళ ఏమైనా మనం ప్రతిఫలం పెట్టి దేవుడికి పళ్ళు నైవేద్యమో కొబ్బరికాయలో ప్రసాదమో ఇంకేవైనా అంతకన్నా విలువైనవో మనం ఇస్తే నిజంగా విధి విన్నట్టయితే ప్రతివాడు ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించి తన కోరికను తీర్చుకునే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితి ఫిరదౌసి కావ్యంలో ఉంది. ముంతాజ్ మహల్కి బిడ్డ అడ్డం తిరిగిపోతుంది. తను చనిపోయే పరిస్థితి దాపురించేసింది. ఆమె చనిపోతూ ఉన్నది. కానీ ఆమెను దేవుడు బ్రతికించలేదు. ఈ దేవుడు బ్రతికించలేదని చెప్పిన దగ్గర జాషువా గారు చెప్పిన పద్యం మనకి కంట తడి పెట్టిస్తుంది అనమాట. భక్తి దైవార మానెడు వజ్రములను, భక్తితో మానెడు వజ్రాలు, రాజు మహారాజు కదా, మామూలుగా తక్కువ 2-3 వజ్రాలు పెట్టాడు. భూతలేశ్వరుడల్లాకు మృక్కు కొనియే, నా ముంతాజ్ మహల్ బతికించిన ఆయన అని చెప్పి మొత్తం ఒక మానెడు మనుల్ని తీసుకొచ్చి అల్లాకు మొక్కున్నాడట. కానీ ఎల్లాలు స్వస్థతగా అంచదయ్యే చెండతరుడైన విధి లంచగొండి కాదు. అంటే జీవితాన్ని జాషువా చదువుకున్నాడు. మనం ప్రతిఫలించడానికి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల కాకుండా మంచి పనులు చేయడం ద్వారా ఎప్పుడైనా దేవుడి నుంచి మనకే ప్రతిఫలాలు వస్తాయి. నిజంగా లంచగొండి అయినట్టయితే
రాజుగారు ఇచ్చిన మానడి మాణిక్యాలు తీసుకొని ముంతాజ్ మహల్ బ్రతికించి ఉండేవాడు కాదు. విశ్వం అనేది మన చేతిలో లేని పని, అది మనకి లొంగదు. అందుచే చండతరుడైన విధి అన్నాడు ఆయన. మామూలు ఆ పదమే చండ అనే పదం వాడడంలోనే జాషువా కవితా శక్తి మనకు ఆవిష్కరణ అవుతుంది. ఇది లంచగుండి కాదు. కాబట్టి మనం లంచాలు ఇచ్చిస్తే దేవుళ్ళు కరుణించిరు అని చెప్పడంలో జాషువా ఈ పద్య సందర్భాన్ని వాడుకుంటూ ఉంటాడు అనమాట. అలాగే అందులో భూమికి రత్నగర్భ అని పేరుంది. అయితే జాషువా గారు భూమికి కొత్తగా రత్నగర్భ అని ఒక వ్యాఖ్యానం సొంతంగా చేశారు ఆయన. అది ఎలాగ భూమిని రత్నగర్భ చేసిందో ఆయన ఫిరదౌసీలో ఆ ముంతాజ్ మహల్ కోల్పోయిన షాజహాన్ నోటి నుంచి ఆయన చెప్పిన ఊహ అస్సలు మనకి అందదనమాట. జాషువా భావాలని అసలు మనం పట్టుకోలేము. ఒక్కొక్క పద్యం ఒక్కొక్క శిల్పం లాగా, ఒక్కొక్క ముగింపు లాగా, ఒక్కొక్క కథ ఆ కొసమెరుపుతో ముగించినట్టుగా మనకి ఆ ఆసక్తిని రేకెత్తించి చివరిలో ఏమి కవి చెబుతాడు, ఏమి ముగింపిస్తాడనే ఒక ప్రతి పద్యం ఒక పూర్ణ శిల్పం లాగా ఆ పాదమస్తకం దర్శిస్తే గాని దాని అందాన్ని మనం స్పృశించలేము. అలాంటి పద్య శిల్పాలని ఆయన చిక్కాడనమాట. నిన్ను నుదరంబులో దాచుకున్న మహికి రత్న గర్భాఖ్య నేడు సార్థకమయ్యే. ముంతాజ్ చనిపోయింది, ఆమె సమాధిని చేసేస్తారు. ఆమె ఒక రత్నం. ఆ రత్నం భూమిలోనికి వెళ్ళిపోయిన కారణం చేత భూమికి రత్నగర్భ అని పేరు వచ్చిందట. నిజంగా నిజంగా ఏ ఊహతో కవి అన్నాడు కానీ ప్రపంచంలో 7వ వింతగా 8వ వింతగానో మిగిలిన మన తాజ్మహల్ ఒక రత్నగర్భమే కదా. నిజంగా అది ఎన్ని 21 సంవత్సరాల పాటు పొదిగిన ఒక నగ అన్నమాట అది. కాబట్టి కవి నీవు తల మీద దాల్చి మన్నించు కథన వసుదని ఒక బొగ్గు కోహినూరు వజ్రమయ్యే. బొగ్గు ముక్కను రాణి గారు పట్టుకుంటే కోహినూరు వజ్రం అయిందట. ఆమె చనిపోయి భూమిలోనికి చేరితే భూమి రత్నగర్భ అయిందట. ఇంతటి సుందరమైన ఊహ, ఎంతటి సుందరమైన భావ ప్రసరణ మనకి ఒంట్లో గగురు పడుస్తుంది అనమాట పద్యం చదువుతూ ఉంటే. ఆహా, ఎంత శక్తిని ఎంత తపస్సుని చేసి జాషువా ఈ పద్య రమని పండించాడని అనిపిస్తూ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు బొగ్గుతో కోహినూరు వజ్రం అసలు నిర్మాణంలో బొగ్గునే వజ్రంగా మారుతుంది భూమిలో కొన్ని వేల డిగ్రీల ఉష్ణోగ్రతతో. అంటే విజ్ఞాన శాస్త్రాన్ని, చరిత్రని, సంస్కృతిని, ఆధునిక కాలమాన పరిస్థితుల్ని, తమపై ఉన్న విషాద అస్పృశ్యత నివారణని, ఈ మానవత్వాన్ని అన్నిటినీ జాషువా గారు చాలా నిశితంగా పరిశీలించి ప్రతి విభాగంలోనూ ఒక్కొక్క సందర్భంలోనూ ఒక్కొక్క అంశంతో ఆయన తన కవిత్వాన్ని మనకి ఈరోజు అందించి మనలో ఒక చైతన్యాన్ని, నవయుగ కవి చక్రవర్తితనాన్ని చూపించి మనలో ఒక నవ్యత్వాన్ని ప్రతిపాదన చేస్తారు జాషువా గారు. సాధనమున రాదు చదువు కాదు, ఇది ఒక స్టేట్మెంట్. మనం చాలా వరకు అన్ని సాధనం చేస్తే వస్తాయి అని అంటాం, కానీ ఇది విరోధ అభాసంలాగా లేదు, అచ్చ విరోధంలాగే కనిపిస్తూ ఉన్నది. ఏమిటి సాధనంతో రాదు, ఏది చదువు కాదు, జాషువా గారు దాని గురించి ఏం చెప్పున్నారు? ఇది కూడా ముంతాజ్ మహల్లో చెప్పినదే. చదవవచ్చు గ్రంథ సముదాయమంతయు కృతులలోన నెరసులేరవచ్చు. తప్పులన్నీ ఉంటే మన చక్రవర్తి గురువులు అటు వాళ్ళు వారి ముందు పెడితే కావ్యంలో తప్పులన్నీ వేరు వారేస్తారు. మరి చదవవచ్చు గ్రంథ సముదాయమంతయు, అనేకమైన గ్రంథాలు మనం చదువుకుంటూ ఉంటాము. రసము సృష్టి చేయ ప్రజ్ఞా విశేషంబు సాధనమున రాదు. అది పుట్టుకతోనే మాత్రమే వస్తుంది కానీ సాధనము చేత రాదు. సాధనమున రాదు చదువు కాదు, చదవడానికి కూడా దొరకదు. అంటే అది మన మన అంతర్భాగమై ఉంటుందన్నమాట. మన ఆలోచనలోని అది నిహితమై ఉంటుంది అనమాట. అది మనం దాన్ని ఇట్లా చేస్తే ఇలా రసం వస్తుందని ఇలాగ మనం చెప్పలేము. అంటే అమూర్త భావజాలం. ఈ అమూర్త భావజాలాన్ని మనం సాధనం చేస్తే పద్య నిర్మాణం, శిల్పం ఇలాంటివి ఏవైనా కొన్ని భౌతిక ధర్మాలను మనం తీసుకురాగలమేమో కానీ హృదయ ధర్మాన్ని తీసుకురావడం అనేది సాధ్యం కాదు. అంటే కవి పుడతాడు తప్ప
కవి తయారు కాడు అన్న ఒక సైద్ధాంతికత ఈ ఈ పద్యంలో మనకి కనిపిస్తూ ఉంటది. అలాగే అతను పద్యాన్ని కూడా సంస్కృత పద్యాన్ని కూడా ఏసడిస్తారు. ఎతు ప్రాస లేదని అంటాడు ఆయన. తెలుగు కవిత్వం చాలా యతి ప్రాసలతో కూడిన చాలా అనేక రకాలైన లక్షణాలతో కూడిన పద్యం, గొప్ప పద్యం అని చెప్పడానికి కూడా ఒక చోట ఆయన ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంటది. తర్వాత ఎక్కడైనా రాళ్ళు మెత్తగా ఉండవు కదా, కానీ రాళ్ళు కూడా మెత్తగా ఉంటాయి. మన హవేలమ్మ కూడా శిల్పి గురించి ఒక అద్భుతమైన ఖండిక రాసింది. ఇది ముంతాజ్ మహల్కి సంబంధించిన శిల్పికి సంబంధించిన పనితనం గురించి. కలమునందుకును కవివరనేన్యుడమురోల తలలో వంచు శబ్దముల విధాన నాటి శిల్పి చెంత నవనీతమును బోలి మెత్తదనము దాల్చే మేటి శిలలు. తాజ్మహల్ చెక్కే సందర్భంలో ఈ పద్యానికి సంబంధించి మెత్తదనాన్ని నవనీతంలాగా చాలా చాలా వెనలాగా శిలలన్నీ కరిగిపోయి శిల్పాలుగా మారిపోయాయి అని చెబుతారనమాట. అలాగే శిల్పి ఖడ్డిక కూడా జాషువా గారు రాశారు. అందులో కూడా శిల్పి గొప్పతనాన్ని రాస్తూ ఉంటారనమాట. మన ఆంధ్ర యశోభూషణ గ్రంథకర్త శిల్పి గురించి కూడా గొప్ప అద్భుతమైన పద్యాన్ని భావనని రాశారు. అయితే ఇప్పుడు ఇందులో ప్రస్తుతం కాదు కాబట్టి ప్రస్తుతం దీన్ని నేను తడవటం లేదు. నేను తర్వాత అంశానికి నేను ముందుకి వెళ్ళిపోతూ ఉన్నాను. విధి విరోధింప జరగని వింతలేదు. ఇదొక స్టేట్మెంట్. జాషువా గారు ఇచ్చిన ఇదొక తత్వం, ఇదొక తాత్విక చింతన. విధి విరోధింప జరగని వింతగలదే. విధి గనక విరోధాన్ని గాని దాల్చినట్లయితే విధి విరోధింప జరగని వింతగలదే. విధికి తలుచుకుంటే జరగని పని ఇది ఉండదు. ఎండగా చెడుదారుని మండలమున కలికమునకైన పగవాడు కానరాని చక్రవర్తికి తనయుండే శత్రువయ్యే విధి విరోధింప జరగని వింతగలదే. ఇక్కడ ఔరంగజేబ్ మహాక్రూరుడు. అన్న ధారాని హతమార్చి క్రూరంగా చంపాడు అనమాట. తండ్రి షాజహాన్ని జైల్లో పెట్టించాడు. అక్కడ కనిపించేటట్టుగా అందులో ఒక అద్దాన్ని చూపిస్తూ తాజ్మహల్ కనిపించే దృశ్యాన్ని చూపిస్తాడు అనమాట. ఈ సందర్భంలో ఎండగాసెడు దారుణీ మండలమున కలికమునకైనా పగవాడు కానరాడు. ఈ కలికము అనే పదం మనకి తెలుగు పదాల్లో ఒక మంచి పదం అనమాట. అంటే కంటికి బాగా కనిపించడానికి వాడే ద్రవ్యాన్ని కలికము అని అంటారు. అంటే ఎక్కడా కూడా అసలు మనం శత్రువు ఉంటాడు అని వెతకి పట్టడానికి కూడా మనకి ఊహకు దొరకదు. అలాంటి సందర్భంలో చక్రవర్తికి తన కొడుకే తనకు శత్రువు అవుతాడని అతడు ఏనాడు ఊహించి ఉంటాడు. విధి విరోధింప జరగని వింతగలదే. విధే నిజంగా విరోధించినట్టయితే ఏం పని జరగదు. అంటే విధి ఔరంగజేబు తరఫున విరోధంగా తను ప్రత్యక్షమైంది కాబట్టి షాజహాన్ లాంటి మహాచక్రవర్తిని ఖైదీలో పడేసింది అనమాట. ఇది జాషువా గారు అన్ని చోట్ల ఈ ఇలాంటి ప్రాకృతికమైన జీవితంలో మనకి మన చేతిలో లేని పనులు, అంటే విధి చేతిలో ఉన్న పనుల గురించి ఆయన చాలా పద్యాల్లో చెప్పి మనకు ఒక రకమైన వైరాగ్యాన్ని, సాధారణంగా వైరాగ్యాలు 3 రకాలు అంటారు. అందులో శ్మశాన వైరాగ్యం అనేది ప్రసిద్ధి. అందులో ఆయన శ్మశాన వైరాగ్యం మీద ప్రత్యేకమైన అనేకమైన పద్యాలు రాశారు. అవి చాలా ప్రసిద్ధమైనవి. అయితే జాషువా పద్యాలలో భావచిత్ర పదాలని ఇందాక మనం ఉదాహరించుకున్న వెన్నెలవాగు అని, అలాగే జాషువా గారు భావచిత్రాలు వాడడంలో శ్మశాన వైరాగ్యాన్ని, ఆ శ్మశాన పద్యాలలో భస్మ సింహాసనంబు అని శ్మశానాన్ని ఆయన వర్ణిస్తాడు. నాకు తెలిసినంత వరకు తెలుగు కవులలో శ్మశానాన్ని భస్మసింహాసనం అనే పదంతో ఒక పదచిత్రంతో వర్ణించిన బహుశా తెలుగు కవి ఎవరు ఉండి ఉండరు. అసలు ఆ పద్యాలన్నీ చాలా విలక్షణంగా, వైయుక్తికంగా, అది గుండెల్లో నుంచి బయటకు వచ్చినవి అన్నమాట. ఆ గాఢ నిశీధిలో మనం చీకట్లో కాలుతున్న శవాల ప్రక్కన మనం కూర్చొని ఆ భావనని మనం ఊహించుకొని ఆ పద్యాలు చదువుతుంటే మనకు ఆ గాఢమైన విషాదం మనకు కనిపిస్తూ, కళ్ళకు కనిపిస్తూ ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట.
భస్మ సింహాసనం అనే పదాన్ని ఆయన వాడినప్పుడు సింహాసనం అనే పదం రాచరికానికి ప్రతీక. అంటే ఆ అష్ట ఐశ్వర్యాలు దాని మీద కూర్చుంటే జరుగుతాయి అని సింహాసనం అనే పదం ప్రతీకగా ఉంటే, భస్మ సింహాసనం ఇది బూడిద సింహాసనం. అంటే అక్కడ ఎవడైతే కాలిపోతాడో వాడు నిజంగా వాడికి ఏ చీకు చింతన మరి ఉండదు భవిష్యత్తులో. వాడికి ఇంకా రాజసమే, వాడికి ఇంకా ఇంకా ఇంకేవో గతులు కలుగుతాయి. భస్మ సింహాసనం అని చెప్పి ఒక సామాన్యమైన శ్మశానాన్ని తీసుకొచ్చి ఒక సింహాసనం స్థాయికి తీసుకొచ్చి అంతలోనూ ఒక విషాదాన్ని భస్మం అనే పదం చేర్చి ఒక వైరాగ్య భావనను మనలో కల్పిస్తారు జోషువా గారు. అది ఆయన కవితా శక్తికి ఉదాహరణ. ఆపదలలోన భక్తి రెండింతలగుట వాస్తవము చేసే తృతిజారి బాటసారి. ఇదొక స్టేట్మెంట్, ఇదొక కవితా ఉల్లేఖన. ఇది కాందిశీకుడు అనే ఒక ఖండికలో ఉంది. మనం సాధారణంగా భయం వేసినట్టయితే ఏం చేస్తామనంటే దేవుళ్ళకు మొక్కుకోవడం అనేది ఒక ప్రసిద్ధి. దేవా నన్ను కాపాడు, అయ్యా నీ కొండకు వస్తాను మొక్కుకుంటాను, లేకపోతే నీకు ఇవిగో ఈ ఆభరణాలు ఇస్తాను, లేదా తలనీలాలు సమర్పించుకుంటాను, ఏదో ఒక రకంగా దేవుడిని మనం ప్రార్థిస్తూ ఆయనకి కానుకలను సమర్పించుకుంటాము. ఆపదలలోన భక్తి రెండింతలగుట వాస్తవము చేరి ధృతిజారి బాటసారి. ఇందులో ఒక కాందిశీకుడు, ఆంధ్రుడు, అతడు బర్మా కాందిశీకుడు. అతడు అడవిలో పరిగెత్తి 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 ఒక ఎత్తుగా ఉన్న ఒక ప్రదేశాన్ని తన్ని క్రిందకి తూలిపోతాడు. అక్కడ ఎవరో మాట్లాడిన శబ్దం కనిపించి వెనక్కి తిరుగుతాడు. ఎవరు కనిపించరు. మరి కాసేపు ఆలోచించిన తర్వాత మళ్ళీ మాటలు వినిపిస్తాయి. అది ఒక పుర్రె భూమిలో సగం తేలి కనిపిస్తూ ఉన్న ఒక పుర్రె కనిపిస్తూ ఉంటదన్నమాట. ఆ పుర్రెతో ఇందులో ఉన్న బాటసారి కాందిశీకుడికి గొప్ప సంభాషణ జరుగుతుంది. అయితే అతడు పరిగెత్తుతూ పరిగెత్తుతూ అరణ్యంలోని కేక, అంటే అది ఒక భయంకరమైన ఘోరాటవి అంటాం కదా, ఆ ఘోరాటవి. ఈ ఘోరాటవి వలన అతను ఫిరదౌసీలో తూసు పట్టణం వెళ్ళేటప్పుడు ఫిరదౌసి అడవి గుండా ప్రయాణం చేస్తాడు భార్య బిడ్డలతో. అక్కడ ఒకసారి అటవీలో ఉన్న గాఢతను వర్ణిస్తారు. మరలా ఈ కాందిశీకుడిలో కూడా అడవి ఎంత భయంకరంగా ఉంటుందో పూర్వకవులు పోతన లాంటి వాళ్ళు ఎలాగో వర్ణిస్తారు, ఆ స్థాయిని ఈ పద్యంలో మనకి కనిపింపజేస్తారు. ఆపదలలో ఉన్న భక్తి రెండింతలు అవుతుంది కదా అని ఒక చిన్న చిరునవ్వు మనకి చిందించినట్టు ఉంటూ ఎలాంటి అడవి ఉంటుంది, ఎందుకు భయపడి ఉంటాడు అన్నది ఈ పద్యంలో మనం ఒకసారి ఆయన ఇచ్చిన ఉదాహరణలు మనం, లేదా ఆయన ఇచ్చిన పాదాల గుండా మనం ప్రయాణం చేస్తే ఆ అడవిలో నుంచి మన ప్రయాణం కూడా కాసేపు కొనసాగుతూ ఉంటుంది. పనసత్వములు బంచ బంగాళమునరించు సింహములకు నమస్కృతులనర్చి, సింహాలకి ఆయన ముక్కుపోయాడట. వనసత్వములు మంచ బంగాళమునరించి సింహములకు నమస్కృతులనర్చి, ఏ సింహం మీద పడిపోద్దో తనకు భయం. జడల దెయ్యముల కైవడి గాలి దూకాడు వృక్షరాజికి చేతులెత్తి మ్రొక్కి. విపరీతమైన గాలి వేసినప్పుడు చెట్లు భయంకరమైన శబ్దంతో ఊగుతూ ఉంటాయి. ఒక పక్క శబ్దం వస్తుంటుంది, ఒక పక్క అవి ఊగుతూ ఉంటాయి. ఆ భయానక దృశ్యాన్ని జడల దెయ్యం అనే ఒక ఉపమతో ఆయన మనకి ఒక దృశ్యాయమానం చేస్తాడు. యోర కొరకన గ్రుడ్ల గురిమి నిప్పుల క్రక్కు గ్రొడ్ల గోబల కేటి కోళ్ళు నెరిపి. చెట్లలో చీకట్లో గుడ్ల గోబ రెండు నిప్పులులాగా కనిపిస్తూ ఉన్న ఆ కాళ్ళను చూసి దానికి వందన సమర్పణ చేసుకున్నాడట. కథలు దివ్యల బోలు కనుల కొండలు డిగ్గు మువ్వన్నె మెకముల పూజ చేసి. మువ్వన్నె మెకాలు ఇప్పుడు అవి అంతరించుకుపోయినాయి. ఆ మువ్వన్నె మెకాలని అలాగా పూజించుకున్నాడట. అడవి సత్తికి బలుమారు నంజలించి, ఆయన అటవీ శక్తి అనలేదు, అడవి సత్తికి అన్నాడు. ఎంత అందమైన అచ్చ తెలుగు పద ప్రయోగం. అడవి సత్తికి బలుమారు నంజలించి ఏడు కొండల దేవుని నెద భజించి. ఇతడు ఆంధ్రుడు కాబట్టి ఏడుకొండల స్వామిని తప్పనిసరిగా తలుస్తాడు.
ఆపదలలోన భక్తి రెండింతలగుట, వాస్తవము చేసే ధృతిజారి బాటసారి. ఇక్కడ ధృతిజారి బాటసారి రెండు అంచి ప్రాసపదాలతో ముగింపు అనేది పోతనలో కూడా మనకి ఈ అంశం దర్శనం కావస్తుంటది. అతను చివరి రెండు పద్యాలతో ఒక అనుప్రాసని తీసుకుంటూ పద్యాన్ని అందంగా వర్ణించడంలో ఆ మహానుభావుడు ప్రసిద్ధుడు. ధృతిజారి బాటసారి అనే పదం పెట్టినప్పుడు మనకి పోతనం గుర్తు రాక మానడు. అయితే మనం పోతన తాత్వికత గురించి మాట్లాడినప్పుడు వేదాంతాన్ని ఆయన పరిశీలించినప్పుడు మెట్ట వేదాంతం ఇది కట్టి పెట్టుబోయి అన్నాడు. ఈ మెట్ట వేదాంతం అనేది మనకు ఒక ప్రసిద్ధి నానుడి. అంటే మనకు కావలసినట్టుగా సమర్థించుకొని మనం మాట్లాడుకుంటూ పోవడాన్ని ఈ దంత వేదాంతం అని, మెట్ట వేదాంతం అని మనకు అనుకూలంగా వాదన చేయడం అనే ఒక తాత్వికత ఉంటుంది అనమాట మనుషుల్లో కొన్ని సందర్భాల్లో. దీనికి కూడా కాందిశీకుడిలో ఒక ఉదాహరణని మెట్ట వేదాంతం ఇది కట్టి పెట్టబోయి అంటే ఇది బుద్ధుడికి పుర్రెకు కాందిశీకుడికి ఒక సంభాషణ జరిగినప్పుడు కాందిశీకుడు పుర్రెతోనే అన్నమాట అనమాట ఇది. పులులు మేకల గావించిపోయినట్టి వెడగు బుద్ధిని ఎనుగు శిష్యుడువుగాన నెరపు చున్నావు నిర్వీర్య నిగమ బోధ మెట్ట వేదాంతమిది కట్టి పెట్టబోయి. అతను ఏదో గొప్ప చెప్పాడు, బుద్ధుడు చాలా గొప్పవాడని, మీ కాలంలో ఏం జరుగుతున్నాయి, ఇప్పుడు పలానా పనులు జరుగుతున్నాయా లేదా, ఏవో అతను యోగక్షేమాలు అడిగినట్టుగా ఆ పుర్రె 1200 సంవత్సరాల క్రితం అక్కడ పాతబడిన పుర్రె కాబట్టి అది కొన్ని అనుమానాలని ఇప్పుడు జరుగుతున్న కాలమాన పరిస్థితుల్లో అడుగుతూ ఉన్నది. అది బౌద్ధ ప్రదేశం కాబట్టి ఆ బుద్ధుడి తోలక సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్న పుర్రె కూడాను దాన్ని గసురుతాడనమాట. ఏమనంటాడు, నువ్వు ఏదో ఆ వెర్రి బుద్ధుడి మాటలు ఏవో చెప్పి నన్ను మతి భ్రమింపజేస్తావా, ఇది మెట్ట వేదాంతం, కట్టు నీ మాటలు నాకు అనవసరమైనవి అని అంటాడు. వాదోపవాదనలు చేయటం అనే కళ, పద్యాల్లో వాదోపవాదన చేయటం అనే కళ జాషువా గారు చాలా పరిపక్వంగా, అంటే అది నాటకంగా ప్రత్యేకమైన శీర్షికలతో ఆయన చేసి ఉంటే అది మహానాటకంగా మన హరిశ్చంద్రలాగా, లేకపోతే రామాంజనేయ యుద్ధం లాగా, ఇట్లాగా కృష్ణార్జున సంవాదం లాగా అలా కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ పుర్రెకును కాందిశీకుడికి మధ్య ఒక సంవాదం కొనసాగుతూ ఉంటుంది. ఆ సంవాదం చదువుతుంటే మనకు ఆహ్లాదనం. ఎంత చరిత్రని జాషువా గారు తన మనసులో ఉంచుకొని ఎంత గొప్ప పద్యాలు రాశారో. చరిత్రను అసలు పద్యాలు రాయటం చాలా కష్టతరమైన పని, అసలు చాలా సంక్లిష్టమైన పని. ఎందుకంటే అందులో నామవాచక పదాలు ఉంటాయి, పద్యాల్లో అవి ఎమడవు, వాటికి ఎతులు ప్రాసలు కుదరవు. అందువలన పద్యాలని చరిత్ర చేయడం అనేది కష్టం. ఆనాడు చాలామంది ఆంధ్ర పురాణం, తర్వాత జాషువా గారు రాసిన కొన్ని ఖండికలు, మరి కొంతమంది ఆనాటి సమకాలీన కవుల్లో చాలామంది చరిత్రని, గాంధీ జీవితాన్ని, భారతదేశ చరిత్రని, భారతదేశ కవుల చరిత్రలను పద్యీకరించారనమాట. అలాగే జాషువా గారు ఏం చేశారంటే ఖండికల్లో చిత్రీకరించడం జరిగింది. ఇది నిజంగా నాటకం అయినట్టయితే చాలా రమ్యంగా ఉంటుంది అనమాట. అంత సంవాదం జరుగుతుంది. అసలు సంవాదాలు చదువుతుంటే మనకి ఎక్కడిది కవితా ధార, ఎక్కడిది కవితా శక్తి, ఏమిటి ఖండన, ముందంతా రైట్ లాగే కనిపిస్తుంది, రెండో వాదన వచ్చేసరికి అంత తప్పులాగే కనబడుతుంటది అనమాట. ఈ సంవాదన బలం అనేది జాషువా గారు చాలా గాఢంగా ఆ ఖండికలో మనకు కనిపింపజేస్తారు. ఇక్కడ మెట్ట వేదాంతం ఇది కట్టి పెట్టబోయి అనే పదాన్ని వాడతాడు ఆయన. ఈ మెట్ట వేదాంతం అంటే ఎవరికి నచ్చిన సిద్ధాంతాన్ని వారు నమ్మేదే మంచిదని అందరికీ లోకం మీద చెప్పడం లాంటి భావనతో ముడిపెట్టకు, ఇది సరైనది కాదు, ధ్రువపడింది కాదు అని చెప్పడం అనే ఉద్దేశంతో జాషువా ఈ పదాన్ని, ఈ తాత్విక అర్థాన్ని ఈ పాత్ర ద్వారా పలికించాడనమాట. ఇలాగా జాషువా గారు బలము గలదంచు దోపిడీ సలుప వలదు. ఇందాక అక్కడ కత్తిని భరించావు తల్లి, నీవు సిరి వట్టి టక్కవి అన్నాడు. కానీ అక్కడి నుంచి వచ్చేసరికి జాషువా గారు బలము గలదంచు దోపిడీ సలుపవలదు, నీకు బలం ఉందని ఇతరులను నువ్వు దోపిడీ చేయవు అని అంటాడు. ఇక్కడ జాషువా గారు ఆలోచించింది ఏంటంటే, ఎవడు బలవంతుడు వాడు చెప్పినట్లే ప్రపంచం అంతా విన్నట్టయితే
వాడి సిద్ధాంతాలే ప్రపంచం ఆచరించినట్లయితే, వాడి తత్వమే ప్రపంచం అంతా వ్యాప్తింప చేసినట్లయితే, ప్రజలకి ఉన్న ప్రాథమిక హక్కులే ఉన్నాయి, ప్రాథమిక భావనలే ఉన్నాయి, వారికి జీవించే హక్కు ఏమవుతుంది? అసలు వారు మనుషులుగా వారిని చూస్తున్నారు ఆ పాలకులు. ఇదంతా ఒక అంశాన్ని మనకి తెలియకుండా ఒక ధ్వని, బ్రతుకు పైన జీవికి బ్రతికే హక్కు లేదా అనే అంశాన్ని, బలము గలదంచు దోపిడి సులభవలదు, ఇది కాంతి చీకటిలోనే. పంచభూతాత్మకంబైన ప్రకృతి సుఖమును అనుభవించెడు హక్కు మర్త్యునకు గాదు, కలదు ప్రతి చిన్ని ప్రాణభృత్తులకు కూడా. అది ఒక మనిషికే జీవించే హక్కు ఉందని మనం అనుకుంటున్నాం. మనిషితో సమానంగా తన చుట్టూ పుట్టిన చరాచర జగత్తులో ఉన్న జీవరాశి అంతటికీ హక్కు ఉంది. కాబట్టి బలము గలదంచు దోపిడీ సులపరాదు. మరి ఇప్పుడు ఏమవుతుంది? ఈనాటి ఆధునిక ప్రపంచానికి, పర్యావరణ సమస్యకి ఈ పద్యం పీఠికలో ముందు మాటగా కనబడుతుంటది. మనం ఏం చేస్తున్నాం? పర్యావరణంలోనికి వెళ్తున్నాం, ఆహారపు గొలుసును తెంపేస్తున్నాం, విచ్ఛిన్నంగా మనం వృక్షాలను నాశనం చేస్తున్నాం, గనులను వాడుకుంటూ ఉన్నాం. భవిష్యత్ తరాలకి ఏ రకమైన ఈ పంచభూతాలు నీరు మిగలదు, నిప్పు మిగలదు అన్నట్టుగా ఏ పదార్థం కూడా మనకి మిగిలే సందర్భం ఉంటుందని చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు కాపాడుకోవలసిన పరిస్థితి దాకా మనం తెచ్చుకున్నాం. ఇంతవరకు అన్నిటినీ మనం చాలా వరకు గనుల్ని, కనుల్ని, నీటిని అన్నిటినీ మనం వాడుకొని విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ రెండో వాడికి లేకుండా మనం చేస్తూ ఉన్నాం. ఇది ప్రపంచ చరిత్రలో ఎంతో బలమైన ఉదాహరణ. ఇది చరిత్రలో కూడా ఇలాంటి ఒక జాతిని వినాశనం చేసి రెండో జాతి ప్రవేశించిన సందర్భాలు, ఒక జాతిపై క్రౌర్యంతో రెండో జాతి వారు దాడి చేసిన సందర్భాలు అనేకమైనవి చరిత్ర ఉదాహరణలు మనం చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ చారిత్ర పాఠకంగా కాక అన్ని జీవులకు ఈ భూమిపైన సమానమైన హక్కు ఉండగా, బలం గలదని నువ్వు అన్నిటిని నాశనం చేసే హక్కు నీకు లేదు, అది తప్పు, ఇలాంటి భావజాలం మనకు పనికిరాదు అనే ఒక భావనను ఇక్కడ కవి మనకి ఒక ప్రతిపాదన చేస్తాడనమాట. కొన్ని పద్యాలు అయితే అసలు నిన్నటి సంఘటన, కాశ్మీర్ సంఘటన గురించి కూడా రాశాడు ఏమనిపిస్తుంది. యుద్ధ వర్ణనకు సంబంధించి అయితే జోషువా గారు మన కళ్ళ ఎదురుగా యుద్ధాన్ని చూపిస్తాడనమాట. కాంతిశీకుడిలోని ఒక చోట కొన్ని పుర్రెలు చూపించి చెబుతూ ఉంటాడు ఉదాహరణలుగా. ఇదిగో ఆ పుర్రె వితంతువు, ఇదిగో ఈ పుర్రె యుద్ధంలో చేసి చనిపోయింది, ఇదిగో ఆ పుర్రె 10 నెలలోనే చనిపోయిన పుర్రె, ఇలాగ కంకాళాలన్నింటిని కూడగట్టుకుని ఆయన చూపిస్తాడనమాట. మనకు ఒక యుద్ధ వాతావరణం దృశ్యాన్ని మనకు అక్కడ చూపిస్తారనమాట. అలాంటి యుద్ధబేరి అనే శీర్షికలో జోషువా గారు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన ఆకాశవాణి ద్వారా యుద్ధ ప్రచారానికి దిగాడు. ఆ సంఘటన అంటే యుద్ధ ప్రభావం ఎలాగుంటుందో అనేది మనం ఆ ప్రపంచ యుద్ధాలు మనం చూడలేదు. వారి ప్రపంచ యుద్ధాన్ని చూసిన వారు అయ్యారు కాబట్టి చివరిలో మనకి పాకిస్తాన్కి వచ్చిన యుద్ధం, చైనా మనకి మధ్యన వచ్చిన యుద్ధాలు, ఇవన్నీ ఆయన కళ్ళారా చూసిన వాడు. అలాగే ముఖ్యంగా బ్రిటిష్ వారికి రెండో ప్రపంచ యుద్ధ సమయంలోని ఖచ్చితంగా జోషువా గారు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన యుద్ధ బేరిని ఆయన ప్రారంభించారనమాట. ఇతనితో పాటుగా జోషువా గారితో పాటుగా మరొక పండితుడు చుక్కా కృష్ణమూర్తి గారని, ఆయన విజయనగరం జిల్లాకు చెందినవాడే, ఆయన కూడా యుద్ధ బేరీలో పాల్గొన్నారు. జోషువా సమకాలీనుడు. ఆయన కూడా జోషువా ప్రభావంతో మహిళాభ్యుదయమైన గ్రంథం రాశాడు. అయితే ఇప్పుడు యుద్ధ బేరీ అనే సందర్భం వచ్చింది కాబట్టి ఉదాహరించవలసి వచ్చింది. ఇప్పుడు జోషువా గారి యొక్క మరొక తాత్వికతకు సంబంధించిన అంశం, జడుపు గిడుపు లేని శాంతి పటాలంబు సిద్ధపరిచి ధర్మ బద్ధుడగుచు. ఇది బాపూజీ గారి గురించి గాంధీజీ గారు ప్రతి పద్యంలోని బాపూజీ శతకానికి రాసినప్పుడు ప్రతి పద్యంలోని మహాత్ముని ఆయన వర్ణించిన తీరు కంట నీరు పెడుతుంది, దేశభక్తిని కలిగిస్తుంది. ఆ తర్వాత గాంధీని గుండెల మీద పెట్టుకొని తిప్పినట్లుంటుంది. నిజంగా అందరం ఈ గాంధేయవాదులం అయిపోయేటట్టు కనబడుతుంది. మనము చెరకా పట్టుకొని రేపటి నుంచి తిప్పాలనిపిస్తూ ఉంటది. అసలు స్వతంత్ర సమరయోధుల్లో గాంధీయే మహాత్ముడు, గాంధీ కాక మిగతా వాళ్ళని అతను అసలు అంగీకరించడేమన్నంత గాఢంగా గాంధీ పైన ఆయన ప్రభావాన్ని చూపిస్తారన్నమాట. అలాగని అతను నేతాజీని తక్కువ చేయలేదు, అలాగని ఇతర భారత వీరులు కూడా తక్కువ చేయలేదు. కానీ ఎందుకు అపారమైన భక్తి గాంధీజీ అంటే, ఈ గాంధీజీ పైన అపారమైన ప్రేమ ఎలాగుంటుంది. సిద్ధపరిచి ధర్మబద్ధుడగుచు,
జడుపు గిడుపు లేని శాంతి పటాలంబు సిద్ధపరిచే ధర్మ బద్ధుడగుచు అని ఒక ప్రకటన చేస్తాడు. ఎలాగా సిద్ధపరిచి ఉంటాడు గాంధీజీ? ఈ స్వాతంత్ర సమరోజ్వల చరిత్రని ఆయన ఎలా లిఖించాడో జాషువా గారు ఈ పద్యంలో చాలా చక్కటి ఉదాహరణలతో, మంచి శైలితో, ఈ పద్యంలో మంచి సమత్వం, ఓజత్వం రెండూ కలిపి ప్రవహిస్తున్న పద్యం ఇది. పద్య గుణాల్లో ప్రముఖమైనది సమత్వం, ఆ తర్వాత ఓజస్సు. ఓజస్సులో ఎక్కువ సంస్కృత పద సంబంధంగా ఉంటాయి. సమత్వంలో అన్ని సమాన ధర్మాలు కలిగి 4 పాదాలు సరిగ్గా తులతూచినట్టుగా ఉండటం అన్ని సమానత్వం అంటాం. 10 పద్య ధర్మాలు, 2 ధర్మాలు ఇందులో కనిపిస్తూ మనకు ఉంటాయి. సత్యాగ్రహ స్వర్ణ శంఖంబు పూరించి స్వాతంత్ర్య సమర బీజములు నాటి సీమ బట్టలు ధరించడు పుట్టుభోగికి చేనేత మగ్గాలు చేతికిచ్చి దొరల చేజిక్కిన భరత సామ్రాజ్యంబు నొపవాసములు చేత నూచి స్వీయ దేశీయ సిపాయి ఖైదీయౌట గౌరవమును సుద్దుగట్టి చేసి పొదలు మంచుకొండ మొదలు సేతువు దాకా భారతంబు వెంట పరుగులెత్తే జడుపు గిడుపు లేని శాంతి పటాలంబు సిద్ధపరిచే ధర్మబద్ధుడగుచు. గాంధీ వెనకాతల తిరిగిన వాళ్ళందరూ శాంతియుత సమరానికి సంసిద్ధులమై అహింసా వ్రతాన్ని పాటిస్తూ సత్యాగ్రహ ధర్మంతో శోభిల్లేటట్టుగా చేయగలిగాడు. గాంధీజీ గారు చేసిన ఈ ప్రయత్నం వలన బ్రిటిష్ వారి యొక్క విదేశీ వస్త్ర వ్యాపారం 300 పౌండ్లకి తగ్గిపోయిందట, దాని యొక్క రేటింగ్ కిందకి. అంటే భారతదేశంలో ప్రతివాడిని చెరకా పట్టించి విదేశీ వస్త్ర బహిష్కరణకి పూనుకొని ప్రతి ఇంటిలోనే ఒక చెరకా ఉండేటట్లుగా ఖాదీ వస్త్రాన్ని ఆయన ప్రచారం చేసినప్పుడు బ్రిటిష్ వారు భయపడిపోయారనమాట. ఒక్కసారి వారి యొక్క వ్యాపారాలన్నీ క్రింద పడిపోయారనమాట. ఎంత శక్తిని భారతీయ ప్రజల్లో గాంధీ నింపి ఉంటాడు. ఇది అంటే ఆ శక్తి ఏమిటో అనేది జాషువా గారు మనకి గాంధీజీ గారి ప్రతి పద్యంలో ఒక ఫ్రేమ్, గాంధీజీ గారి యొక్క రకరకాల ఫ్రేముల్ని మనకు చూపించినట్లుగా ఈ పద్యంలో సత్యాగ్రహ స్వర్ణ శంఖంబు పూరించాడు. ఆయన స్వతంత్ర సమర బీజాలు నాటాడు. సీమ బట్టలు ధరించడు పుట్టుభోగికి చేనేత మగ్గాలు చేతబట్టి, అంటే పుట్టుకతోనే విదేశీ వస్త్రాలు ధరించే గొప్ప భాగ్యవంతులు ఉన్నవారు కూడా వాళ్ళ వాటినన్నింటినీ వదిలి ప్రతి వాడి చేత ఆయన దారాన్ని వడకడం, నూలును వడకడం చేపట్టించాడు. దొరల చేజిక్కిన భరత సామ్రాజ్యంబు నొపవాసముల చేత యూచి. చూసారా, గాంధీజీ గారు చేసిన సత్యాగ్రహ వ్రతంలో గాంధీజీ గారు అనేక మార్లు ఆయన ఏం చేశారంటే ఉపవాస దీక్ష విపరీతంగా తీసుకున్నాడు. దానివల్ల గాంధీజీ గారికి ప్రేవుల్లో పుండ్లు అయిపోయి అల్సర్స్ వచ్చేసాయి అనమాట. గాంధీ చరిత్రలో మనం చదివినట్లయితే మనకు తెలుస్తుంది అనమాట. అందుచేత ఉపవాసముల చేత యూచి ఈయన ఉపవాసం ఉంటే చాలు బ్రిటిష్ వారు భయపడిపోతుండేవారట. ఈరోజు గాంధీ ఎక్కడ ధర్నా చేస్తాడు, ఎక్కడ సమావేశం ఏర్పాటు చేస్తాడు అని మొత్తం బ్రిటిష్ పటాలమంతా ఆయన ఆలోచనల వెనకతల ఆయన వెనక తిరుగుతుండేది. కానీ ఆయన ఎవరిని ఏమి అనకుండా ఉపవాసంతోనే మొత్తం అందరినీ బెదిరించగలిగాడు అనమాట. ఈ ఊచి అనే పదం దగ్గర మనకు ఒక గొప్ప శక్తి కనిపిస్తుంది అనమాట. గాంధీజీ ఉపవాసం అనే ఒక గొప్ప ఆయుధాన్ని తీసుకున్నాడు, సత్యాగ్రహానికి అనుబంధ ఆయుధం అనమాట. అది గాంధీజీ గారు దాన్ని పండించారనమాట. పొదలు కొండల నుండి, మంచు కొండల నుంచి ఆ సేతు హిమాచలాన్ని ఆయన కదిలింపజేశాడు. కాబట్టి జడుపు గిడుపు లేని శాంతి పటాలం. కాల్చుకుంటారా మీరు, ఎంతైనా కాల్చుకోండి, మేము జంకం అనే వ్యక్తులు ఎక్కడ ఎవరికి ఇబ్బంది పెట్టని శాంతి మతం, అహింసా మతం, అలాంటి మతాన్ని సిద్ధపరిచే ధర్మబద్ధుడవచ్చు. అలాంటి ధర్మబద్ధతను కొలిచాడు. ఇక్కడ బాపూజీకి సంబంధించిన ఈ పద్యాన్ని ఉదాహరించడానికి ప్రధాన కారణం ఏంటంటే, బాపూజీ గొప్పతనాన్ని గాంధీజీ గారు బాపూజీ ఖండికలోనే వదిలేదు. ఆయన పలుచోట్ల ఆయన దాన్ని ఆవిష్కరించారనమాట. అంటే గాంధీజీ పైన ఆయనకున్న అపారమైన భక్తి తత్వం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయనకి అలాంటి దేశభక్తుడు, గాంధీ భక్తుడు అనమాట ఆయన. ఇక
స్వయంవరం అనే ఒక ఖండిక ఉంది. ప్రధానంగా ఈ స్వయంవరం అనే ఖండిక కూడా స్వతంత్రోద్యమ చరిత్ర గురించి చెప్పుతున్నదనమాట. స్వయంవరం కొత్తగా వచ్చింది. ఆమె ఒక కన్య. ఆమె కోసం ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తారన్న ఒక ఊహాగాథని మన స్వయంవరాలు ఎలాగైతే ప్రకటిస్తారో అలా స్వయంవర ప్రకటత్వాన్ని ప్రదర్శిస్తూ మా పురాణ స్వయంవరాలు లాంటి ఒక స్వయంవర ప్రకటన కోసం ఆయన పోలికగా స్వతంత్ర బాలకన్యను ఓ స్వయంవర కన్యగా పెట్టి పద్యాలు రాస్తారు. అందులో స్వతంత్ర అనంతరం భారతదేశ పరిస్థితుల్ని కనిపిస్తాయి. స్వతంత్ర అనంతర భారతదేశం ఎలాగుంది, ఎలాంటి వాళ్ళు ఆ స్వయంవరానికి వచ్చారు, వాళ్ళ నైచమైన కృత్యాలు ఏమిటి, పేదవాణికలకు పెద్దరికం విచ్చి గౌరవింపదెప్పుడు కటిక జగము. పేదవారి కళకు పెద్దరికం విచ్చి గౌరవింపదెప్పుడు కటిక జగం. ఇది ఆయన ఆవేదన. పేదవాడి దగ్గర ఒక కళ ఉంటుంది, కానీ దాన్ని ఎవ్వడూ తీసుకుని బయట పెట్టడు. గౌరవించడం అనేది అసలే చేత కాదు. అసలు పేదవాడుగా పుట్టడమే తప్ప అని మన చేత అనిపించినట్టుగా ఉంటుందన్నమాట. ఇందులో స్వయంవరంలో ఒక చిన్న పద్యం. కమల పుష్పచయము కన్నెత్తి చూడదు, చందమామమోము చక్కదనము, పేదవాణికలకు పెద్దరికం విచ్చి గౌరవింపదెప్పుడు కటిక జగము. ఈ కటిక జగానికి పేదవాడి కళను గౌరవించే సందర్భమే లేదు. కమల పుష్పచయము కన్నెత్తి చూడదు, చందమామ మోము చక్కదనము. చందమామ యొక్క మోము చక్కదనను కమలాలు ఎప్పుడు కన్నెత్తే చూడవు. అవి సూర్యుడితో ప్రభావం చేత వెలుగుతాయి అంటారు కదా. పేదవాణి కళకు పెద్దరికం విచ్చి గౌరవింపదెప్పుడు కటిక జగం. ఇలాంటి జగంలో మనం పుట్టి మన కళలని, మన ప్రజ్ఞా పాఠవాలని మనం ఎవరికి చూపించలేని, గౌరవాన్ని లేని, అసలు గౌరవం లేదు, చూపించడం కన్నా గౌరవం లేదు, ఇలాంటి జగత్తులో మనం బ్రతుకుతున్నామని స్వయంవరంలో పద్యాల్లో అప్పటి రాజకీయ పరిస్థితులు, రాజకీయ నాయకుల స్థితిగతులని ఆయన చాలా వడగట్టేశాడు ఏకంగాను. ఆ స్వయంవరంలో వచ్చిన పెళ్లి కొడుకులు ఎలాంటి వాళ్ళు, వారి యొక్క ఆకార వికారాలను కూడా అందులో చాలా బాగా వర్ణిస్తూ ఉంటారు. అలాగే ముసాఫర్లు, ఇది కూడా ఒక ఈయన సృష్టించిన ఒక కల్పిత కాదనమాట. ఒక వ్యక్తి చనిపోయి భూమి మీదకి పుట్టడానికి వస్తాడు, ఒక వ్యక్తి చనిపోయి స్వర్గ సుఖాలు అందుకోవడానికి వెళ్తాడు. వీరి మధ్యన ఒక సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఇది ముసాఫరుల్లో ఒక కథనాంశం అనమాట. భూమి మీద ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, భూమి మీద ఎలాంటి సుఖాలు ఉంటాయి, భూమి మీద ఎలాంటి కష్టాలు ఉంటాయి అనేది ఆకాశానికి వెళ్ళిపోతున్నవాడు చెబుతాడు అనమాట. భూమి మీదకి రావలసిన వాడికి ఈ మొత్తం భూమి యొక్క కష్ట సుఖాలన్నీ చెబుతుంటాడు. అందులోని అక్కడ కూడా జోషువా గారు అస్పృశ్యతను వదలలేదు. అందుకు ఈ పద్యాన్ని నేను తీసుకున్నాను. 5వ వర్ణంబు గల్గు నస్పృశ్యం వై అని ఒక అంశాన్ని తీసుకుంటాడు అనమాట. అక్కడ ఆదరణ లేక దుస్సహ వేదనలను గృంకి మానవీయతకై, ఆదరణ లేక దుస్సహ వేదనలను గృంకి మానవీయత కెడమై, ఏ లెసలేక తప్పించెడు, ఏ దశ లేక తప్పించెడు 5వ వర్ణంబు గల్గు నస్పృశ్యం వై. భూమి మీద ఏ ఆదరణ లేకుండా ఒక వర్గం అంటూ ఉంటుందయ్యా. నువ్వు పుట్టినప్పుడు ఆ కడుపులో గట్ట పుట్టీకు ఇది 5వ వర్ణం. ఎలాగ మరి చెప్పారు, ఆ బ్రహ్మ ముసలోడైపోయాడు, ఆయనకి 4 సంతానం ఉన్నారు, కానీ 5వ సంతానం ఎక్కడి నుంచి వచ్చిందో అని జోషువా గారు వర్ణ వ్యవస్థ మీద ప్రశ్న చేస్తాడు. రకరకాల సందర్భంలో ఉన్న 4 పడగల హైందవ నాగరాజు అని ఒక చోట, ఇట్లాగా ఆనాటి తనకున్న ఈ అస్పృశ్యత భావజాలాన్ని, ఆనాడు తనకున్న ఎడబాటుని ప్రపంచంతో కలిగించింది. అది అతి భయంకరమైంది, మామూలుది కాదు. అది అంటు జబ్బులాంటిది, అది పులిమితో కూడా పోనటువంటిది అనమాట. దాని యొక్క భావాన్ని ఎక్కడికక్కడ ఆయన ఏ సందర్భం కుదిరితే ఆ సందర్భంలో ఈడ్చుతాడనమాట. పులుము చుందురు తల మీద కులము రంగు, తొలగిపోలేదు 1,00,000 సబ్బులను కూడా. ఇది కూడా ఇందులోనే. నువ్వు భూలోకానికి వెళ్తావు, కానీ నువ్వు పుట్టగానే నీకు ఒక క్యాస్ట్, నీకు ఒక ఆధార్ కార్డు, ఇంకా నీకు ఒక బోల్డ్ నెంబర్లు వచ్చేస్తుంటావయ్యా. అలాగా తొలగిపోవదు 1,00,000 సబ్బులకు కూడా. నువ్వు 1,00,000 సబ్బులు పెట్టినా నీకు కులం అనే రంగు నీ మీద పులిమితే కడిగి వదిలేసిన తెలుపు నలుపే కానీ తెలుపు కాదన్నట్టుగా
నువ్వెప్పుడు అట్లాగే ఉండిపోతావు, తొలగిపోదు. 1,00,000 సబ్బులు పెట్టినా. అంటే భూలోకంలో కులజాడ్యం అంత సంక్లిష్టమై ఉంది. అది సంకెళ్ళు వేసుకొని కూర్చుంది. అది నిన్ను గట్టిగా పట్టుకుంటది. జాగ్రత్త అని చెప్పడంలో ఈ ముసాఫిర్లలో ముసాఫిర్లలో ఓ, ఈ వాదనని బలంగా వినిపిస్తారు కవి. ఇక మా హవేలా తల్లి ఆంధ్రుడను నేను అనే ఒక పద్యాన్ని నాకు ఈ ఒక పావుగంట ముందు, మన కార్యక్రమానికి పావుగంట ముందు 4 పద్యాలు పంపించింది. అందులో ఈ పద్యం నాకు ఆంధ్రుడను నేను అని నచ్చింది. అయితే ఈ పద్య ప్రస్తావనకు ముందు జోషువా గారు దేశభక్తి కలిగి పద్యాలు అనేకమైన వ్రాశారు. ఆంధ్రుడు అనే శీర్షికతోని, ఆంధ్రత్వం అనే శీర్షికతోని చాలా పద్యాలు ఆయన వ్రాశారు. ఆంధ్రదేశంలో ఉన్న ఆనాటి సాంస్కృతిక వికాస పరిణామాలు, పరిస్థితులు, తను అనుభవించినవి, తను కైవసం చేసుకున్నవి, తనకి ఎవరు నేర్పారు ఇంత విద్య అనే అంశానికి సంబంధించి ఇలాగా తన భావజాలంతో ఆంధ్రదేశాన్ని దర్శించిన తీరుని మనకి ఆంధ్రుడిలోని కనిపిస్తాడు. ఇందులో విలక్షణమైన కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అంటే ఆ ఉదాహరణల్ని కవి ఏమి మనసులో పెట్టుకుని, ఏమి దృష్టిలో పెట్టుకొని బహుశా కవి వర్ణించుంటారో ఇక్కడ మనకి ఈ పద్యం ఒక ఉదాహరణ పద్యంగా హవేలా తల్లి ఇచ్చిన పద్యాల్లో నేను తీసుకున్నాను. ఇది ఆంధ్రుడను నేను అనే ఖండిక అన్నమాట. బహుళ దేశములను పేర్వడసి మీసము దీటు భరత ఖండంబున పాఠశాల. నీకెక్కడదయ్యా స్కూల్ ఏది? నీ స్కూల్ ఏంటి? వేరే యువర్ స్కూల్ అంటాం కదా. నీ స్కూల్ ఏదనంటే బహుళ దేశములందు పేరు పడ్డ భారతదేశమే నాకు పాఠశాల. ఇదే నాకు అనేక రకాలైన విద్యలు నేర్పిన మహాతల్లి. అంటే అక్కడ దేశభక్తిని వదలలేదు, భారతదేశంపై గౌరవాన్ని పోలేదు. మీసము దీటు పేరు పడిసి నాది భారతదేశం రాని గర్వంగా మనం చెప్పుకునే భారతదేశమే నాకు పాఠశాలగా అమరింది. సరే, అంతవరకు బాగానే ఉంది. స్తనయుగంబున గాన సాహిత్యములు గల్గు భాషావధూటిన పంతులమ్మ. మరి నీకెవరు టీచర్ ఎవరయ్యా? హూ ఈజ్ యువర్ టీచర్ అని అంటాం కదా. ఎల్కేజీ ప్రశ్నించినట్లు ఆయన సమాధానం చెప్పేశాడు. భాషావధూటిన పంతులమ్మ. స్తన యుగంబున గాన సాహిత్యములు గలుగు. గానాన్ని, సాహిత్యాన్ని రెండింటినీ కలిగిన ఆ భాషాత్మకన్య నాకు టీచర్ పంతులమ్మ ఆవిడ. సరే, బాగుంది. మరి నీతో ఎవరు చదువుకున్నారయ్యా? సాందీపని సమక్షమునందు విద్య గడించు వనమాలిన సహపాఠకుండు. ఇది జోషువా గారు ఎవరూ చెప్పలేని ఉదాహరణ. వనమాలి నాకు సహపాఠకుడు అన్నాడు. కృష్ణుడు నాకు సహపాఠకుడు ఎట్లాగవుతాడు? సాందీపుని దగ్గర బలరామకృష్ణుని చదివారు అన్నది జగత్ ప్రసిద్ధం. ఇది ఉదాహరణగా కూడా వ్యాకరణంలో కూడా చిన్నాయసూరి ఎక్కడో ఒక విభక్తికి ఉదాహరణ చెప్పినట్టుగా కూడా జ్ఞాపకం. సరే, అది వ్యాకరణ అంశం, అది గురువు గారు దాన్ని ఉదాహరించి చెప్తారు. అయితే సాందీపుని దగ్గర కృష్ణుడు చదువుకున్నాడు. ఆ సాందీపుని దగ్గర కృష్ణుడికి నేను కృష్ణుడు నాకు సహపాఠి అన్నాడు ఆయన. ఇది ఎంత ధైర్యమైన మాట! కృష్ణుడితో నేను చదువుకున్నాను, లేకపోతే కృష్ణుడు నాతో చదువుకున్నాడు అని చెప్పడం, కృష్ణుడితో నేను చదువుకున్నానని చెప్పడం కూడా కాదు. దీనికి ఆయన జీవిత చరిత్రలో కొన్ని అంశాలు తోడ్పడి ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మరొక సందర్భంలో తర్వాత నేను ప్రస్తావన చేస్తాను. బహుశా ఆయన ఎందుకు కృష్ణుడు యాదవ కులలో పుట్టిన మేటి అనమాట. జోషువా తండ్రి కూడా యాదవ కుల సంపన్నుడు కాబట్టి అతడు నా తండ్రి అని ఖండిక రాస్తాడు. ఆ ఖండిక రాసినప్పుడు చాలా బాధపడతాడు అనమాట జోషువా. అయ్యో తండ్రి, ఏనుగుని ఎక్కాను నేను, నాకు గొప్ప కవి సత్కారం జరిగింది, గొప్ప కొడుకు పుట్టాడని ఒక గొప్ప పేరుంది, ఆ పేరును నువ్వు కళ్ళారా చూడలేకపోయావు కదా, చూసుంటే నువ్వు ఎంత గర్వించేవాడు, నాలాంటి కొడుకును కాసినందుకు నువ్వని చెప్పుకొస్తూ ఒక పద్యాన్ని కూడా జోషువా ఉదాహరిస్తాడు. అంటే గొర్రెల గాయ కులంబున పుట్టావు నువ్వు, ఈ ముర్రి కులంబుతో నీకు చుట్టెరకం వచ్చింది, చందమామలో ఇర్రిని గుర్రి చేసి నువ్వు చూసుకుంటున్నావు అని. చందమామలో ఇర్రిని గుర్రి చేసి, చందమామలు ఇర్రి అంటే అడవి జింక, అడవి మేక అంటాం. ఆ ఇర్రి, ఆ అడవి మేకను మామూలు మేక అనుకో నువ్వు పెంచుకుంటున్నావు.
ఆ, అని అంటాడనమాట. ఎంత ఎంత అధికారంగా అంటాడనమాట, అంత అధికారంగా అంటాడు. కృష్ణుడు నా క్లాస్మేట్ కృష్ణుడు నాతో చదువుకున్నాడన్నంత ధైర్యం చెప్పగలిగాడు అనమాట. భక్తి వైరాగ్య భావముల తావళమైన భాగవతంబు నా బాలశిక్ష అన్నాడు. అయితే భాగవతాన్ని ఎందుకు, రామాయణ భారతాలని ఎంపిక చేసుకోవచ్చు కదా, కానీ భాగవతం నాకు బాలశిక్ష అన్నాడు. శిక్ష అంటే విద్య నేర్పడం అనే అర్థం. బాలశిక్ష అంటే విద్య నేర్పే ఒక ఒక పుస్తకం అన్నమాట. నాకు విద్య నేర్పింది భాగవతం అన్నాడు. ఈ భాగవతానికి ఉన్న ప్రత్యేకతలు ఏమయ్యా అంటే భక్తి వైరాగ్య భావాలు. కలడని వాడు కలడో లేడో అన్న ఒక సందేహాన్ని వ్యక్తపరుస్తూ సరాచర జగత్తులో ఉన్న విశ్వస్వరూపుడైన ఆ మహాత్ముని గురించి ఆయన వేదన చెందుతూ ఉంటాడనమాట. అలాగా ఈ భాగవతంలోని ఇంకా ఎన్నో ఇతర అంతర్భాగాలని ఆయన ముఖ్యంగా తెలుగు పద్యాన్ని, తీపిదనాన్ని తీసుకొచ్చిన మహాకవి పోతన. అలాంటి పోతనామచ్చుని భాగవతం నాకు పెదబాల శిక్ష అన్నాడు. గంటము ధరించి మోక్షాహారము మోహనాక్షరములెనదు బ్రతికించడి మహోన్నత విభూతి వ్రాసుకుందును దశ దిశ ఫలక పంక్తి. గంటము ధరించి మోహనాక్షరములెనయ ప్రతిఫలం వెంచక మహోన్నత విభూతి. అలాంటి ఆకర్షణీయమైన అక్షరాన్ని నేను గంటం పట్టుకొని వ్రాస్తాను. వ్రాసి దశ దిశ ఫలక పంక్తి, మన నేమ్ బోర్డు ప్లేట్ బోర్డు పెట్టుకుంటాం కదా, 10 దిక్కుల్లోనే నేను అవి రాసుకొని పాతి పెడతాను. గడనకెక్కిన యాంధ్రపుత్రుడను నేను, అలాంటి ఘనత కలిగిన గొప్ప ఆంధ్రుడను నేను. ఇలాగా అతనిలో ఉన్న ఒక ఆంధ్రత్వం, అతనిలో ఉన్న ఒక అమరత్వం, ఒక మహత్వం, కవితా మహస్సు. ఆ కవితా మహస్సుని ఈ పద్యాల్లో ఆయన మనకి ప్రతిక్షేపణ చేస్తారు. ఈరోజు గురుగారు చక్రవర్తి గారు హవ్యల కంఠంతో నాకు ఆదేశించిన ఈ కార్యక్రమంలో మీరన్న తాత్వికతను నేనంతా ప్రదర్శించి ఉండకపోవచ్చు, కానీ ఈ నెపంతో జాషువా గారు రాసిన కొన్ని పద్యాలని నా అనుభూతిగా నేను ఈ సాహిత్య వేదికలో తెలియజేయడానికి ఒక అవకాశంగా భావించి, పెద్దలు నా ఈ పఠనలో కానీ భావ వ్యక్తీకరణలో కానీ దాన్ని ప్రతిక్షేపించడంలో కానీ విశ్లేషించడంలో కానీ నావైన పొరపాట్లు తప్పులు బహుశా ఉంటాయి. వాటిని మన్నించి వాటిని నాకు తెలియజేసి నన్ను ధన్యుడిని చేస్తారని ఈ చక్కటి కార్యక్రమాన్ని భావనా ప్రియ బృందంలో నాకు మాట్లాడడానికి నాకు గొప్ప అవకాశంగా నేను భావిస్తూ బృందం అంతటికీ నేను శిరస వంచి నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. జాషువా గారి కావ్యాలలో వివిధ పద్యాలను వివరిస్తూ అందులోని తాత్వికత చింతన జాషువా గారి హృదయాన్ని చక్కగా ఆవిష్కరించారు. జాషువా గారిని మనం ఎన్నిసార్లు చదివినా అది మనకు కొత్తగానే కనిపిస్తుంది. అందుకే కవిని అతను గగనతలం పైన ఉన్నత స్థానాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు. అందుకే ఒక పద్యం రాసుకున్నారు. రాజు మరణించెనొక తార రాలిపోయి, కవియు మరణించెనొక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహములెందు, సుకవి జీవించు ప్రజల నాలుకలయందు అని చిరస్థాయి నిలిపి వెళ్ళిపోయారు. అందుకే కాబోలు ఇప్పటికీ జాషువా గారు మా నాలుకల మీద తేలియాడుతూనే ఉన్నారు. మీకు మరోమారు ధన్యవాదాలు సార్. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం, మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం, సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం, భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం, భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం, భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.